అందరికీ నెయ్యి చేద్దామని చెప్పేసి కొన్ని రోజుల నుంచి పెరుగు మీద మేగడ తీసి డీప్ ఫ్రిడ్జ్లో దాచాను అన్నమాట. ఇలా సపరేట్గా పెట్టాను. ఇప్పుడు చేద్దామని చెప్పి తీసాను బయటికి. సో తీరా చూసి ఇలా మొత్తం గడ్డ కింద గట్టిపోయింది. సరే అని ఒక 5 మినిట్స్ పక్కన పెట్టాను. అది ఎంతకీ రావట్లేదు. చిన్న బాక్స్లో ఉన్న మీగడ వచ్చేసింది, మిక్సీ బటన్ వచ్చేసింది. పెద్ద బాక్స్లో ఉన్న మీగడ ఇలా గట్టిగా కట్టిపోయింది. ఏం చేద్దాం అనేసరికి నాకు ఐడియా ఏమొచ్చిందంటే, సరే ఇది కరగట్లేదు కదా అని చెప్పి మళ్ళీ అదే బాక్స్లో షిఫ్ట్ చేసుకొని కొంచెం దంచుకున్నాను అన్నమాట. ఇలా సన్నగా దంచుకొని మళ్ళీ మిక్సీ పట్టేశాను. మిక్సీ పెట్టిన ఒక 5 మినిట్స్కి నాకు మీగడ అనేది రెడీ అయిపోయింది. సో నాకు అర్థమైపోయింది, సరే ఇది మీగడ వచ్చేసింది, ఇక దీన్ని నీట్గా వాష్ చేద్దామని చెప్పి ఒక 4 to 5 టైమ్స్ నీట్గా మంచినీళ్ళతో వాష్ చేసుకున్నాను అనమాట. ఇది ఫర్ ద ఫస్ట్ టైం నేను నెయ్యి ప్రిపేర్ చేయడం. నాకు నెయ్యి అస్సలు పడదు అండ్ నాకు నెయ్యి స్మెల్ కూడా పడదు. మా హస్బెండ్ కోసం అని చెప్పి ప్రిపేర్ చేశాను అన్నమాట. అండ్ మీగడ నీట్గా వాష్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టేశాను. రెడీ అయిపోయింది అనిపిస్తున్న తర్వాత వడగట్టుకొని పెట్టేసుకున్నాను. నేను చేసుకున్న క్వాంటిటీ నాకు ఇంత నెయ్యి వచ్చింది. మా హస్బెండ్కి అడిగాను అన్నమాట, మరి ఇది టేస్ట్ చేస్తారా ఎలా అంటే, నేను టేస్ట్ చేస్తాను, రేపు పప్పు వండు అని చెప్పారు. సో నేను నెక్స్ట్ డేకి పప్పు వండి మా హస్బెండ్కి పెట్టాను అన్నమాట. లంచ్ బాక్స్లోకే పెట్టేశాను నెయ్యి పెట్టించి. ఎలా ఉందని అడిగితే బాగుంది అని చెప్పారు. సో ఫైనల్లీ నాకు నెయ్యి చేయడం వచ్చేసింది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్.